హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కుంభమేళ అనగానే అందరికీ వారణాసి, సాధువులు, అఘోరాలు, అక్కడికొచ్చే కోటాను కోట్ల భక్తులు గుర్తుకొస్తారు. కానీ ఈసారి మాత్రం అందరి నోట వినిపిస్తున్న పేరు మోనాలిసా. ఈ పేరు వినగానే అందరూ ఒక అందమైన చిత్రపటం గురించి చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం కాషాయపు కళ్ళతో అందంగా నవ్వే ఈ అమ్మాయి గురించి చెప్తున్నారు. దేశం అంతా తన గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంతకీ ఎవరు ఈ మోనాలిసా? పూసలు అమ్ముకునే అమ్మాయి రాత్రికి రాత్రే ఎలా ఫేమస్ అయిపోయింది? తను ఎక్కడి నుంచి వచ్చింది? తన అమ్మా నాన్న ఎవరు? తనని వ్యాపారాన్ని చేసుకోనీయకుండా పోలీసులు తనని ఎక్కడికి తీసుకెళ్లారు? తన అందమే తనకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందా? నిజంగానే రాజమౌళి తన నెక్స్ట్ మూవీలో ఈమెకి ఛాన్స్ ఇచ్చాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఈమె పూర్తి పేరు మోనాలిసా బోన్స్లే. తను మధ్యప్రదేశ్ కర్కాటక జిల్లాలోని మహేశ్వర్ అనే గౌడ్కి చెందిన 16 ఏళ్ల అమ్మాయి. ఈమె తండ్రి పూసలు రుద్రాక్షలతో మాలలు చేసి అమ్మేవాడు. తల్లి కూడా అదే పని చేసేది. వీళ్ళకి మోనాలిసా ఒక్కటే కూతురు. మోనాలిసా చదువుకోకపోవడం వల్ల చిన్నప్పటి నుండి తాను కూడా తన తండ్రితో పాటు ఊరు ఊరు తిరుగుతూ పూసలు రుద్రాక్షమాలలో అమ్మేది. అలా తమ వ్యాపారం కారణంగా మోనాలిసా తన కుటుంబంతో సహా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళాకి వచ్చింది. రోజు అక్కడ కోట్ల మంది భక్తులు రావడంతో తమ వ్యాపారం బాగా జరిగింది. ఒకరోజు మోనాలిసా ప్రయాగ్రాజ్ వద్ద పూసలు అమ్ముకుంటూ నవ్వుతూ తిరుగుతుంటే తనని ఒక యూట్యూబర్ చూశాడు. తన కళ్ళు స్మైల్కి అతను అట్రాక్ట్ అయ్యి తనతో మాటలు కలిపి అదంతా వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. అంతే, ఆ ఒక్క వీడియోతో రాత్రికి రాత్రి తను సెలబ్రిటీ అయిపోయింది. సినిమా హీరోయిన్ల తలదన్నే అందంతో చారడేసి కళ్ళతో నవ్వుతున్న తనను చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఇంకా ఆ రోజు నుండి తనని చూడడానికి, తనతో ఫోటోలు దిగడానికి చాలా మంది వచ్చేవాళ్ళు. ఆన్లైన్లో వచ్చిన ఫేమ్ చూసి మోనాలిసా కూడా అందంగా తయారవడం, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంకా అందంగా తయారై వచ్చింది. తనను చూసిన అందరూ మిస్ యూనివర్స్ పోటీలకు పంపాలని ఆన్లైన్లో పోస్టులు పెట్టారు. తను మోడల్గా మారబోతుందని ఆన్లైన్లో న్యూస్ రాగానే కొన్ని యాడ్ ఏజెన్సీలు మోనాలిసాతో యాడ్ షూట్ చేయించాలని, పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కూడా తనని అప్రోచ్ అయ్యి తమతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అలా మన జక్కన్న రాజమౌళి గారు కూడా తన గురించి తెలుసుకుని తనతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారని సమాచారం. ఇక రోజు రోజుకి కుంభమేళకు వచ్చే వాళ్ళతో పాటు మోనాలిసాను చూడడానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. అది ఎంతలా అంటే తన వ్యాపారం అంతా నాశనమయ్యే, తన వాళ్ళు నష్టపోయేంత. అందరూ తనని చూడడానికి, ఫోటోలు దిగడానికి వస్తున్నారులే కానీ ఒక్కరు కూడా తను అమ్మే వాటిని కొనట్లేదని, తనకి అసలు వ్యాపారమే జరగట్లేదని మీడియా ముందు మోనాలిసా బాధపడింది. అలా ఒకరోజు తన కోసం వస్తున్న క్రౌడ్ని కంట్రోల్ చేయలేక, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కోపంతో వాళ్ళ ఫోన్ లాక్కొని పగలగొట్టింది. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి తన స్వామీజీల ఆశ్రమానికి వెళ్ళి దాక్కుంది. పోలీసులు కూడా క్రౌడ్ని కంట్రోల్ చేయకపోవడం మోనాలిసాని తన తండ్రి అక్కడ నుండి ఊరికి పంపివేశాడు. చూశారా, తన అందమే తన శత్రువుగా తనని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో. తనకి సంబంధం లేకుండానే తను ఫేమస్ అయ్యి చివరికి వ్యాపారాన్ని వదిలిపెట్టి ఊరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇంకెన్ని జరుగుతాయో తన జీవితంలో. సో మరి ఎవరైనా ప్రయాగ్రాజ్కి వెళ్ళిన వారు, ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఆ అమ్మాయి గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.